హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పన్నీర్తో చేసే రెసిపీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బట్ మార్కెట్లో దొరికే పన్నీరు క్వాలిటీ అంత మంచిగా ఉండదని మనకు తెలుసు. సో అందుకే ఇంట్లోనే ఈజీగా అండ్ సాఫ్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. సో లెట్స్ గో టు ప్రాసెస్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఈ మిల్క్ పోసేసి ఒక పొంగు వచ్చేంత వరకు కాగపెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 లీటర్ పాలు తీసుకున్నానండి. అది క్రీమ్ మిల్క్ అయితే పన్నీర్ చాలా బాగా వస్తుంది. మీ వద్ద నార్మల్ మిల్క్ ఉన్నా సరే యూస్ చేసుకోవచ్చు. ఈ మిల్క్ని అలానే వదిలేయకుండా మధ్య మధ్యలో తిప్పుతూ కలుపుతూ ఉండాలి. అప్పుడే అడుగంటకుండా ఉంటుంది. ఇక్కడ మెయిన్ 2 పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఫ్లేమ్ని హైలో పెట్టొద్దు అండ్ తిప్పుతూ ఉండాలి. ఇక్కడ మనం మిల్క్ని విరగడానికి వెనిగర్ని కానీ లెమన్ని కానీ యూస్ చేసుకోవచ్చు. ఇలా పొంగొస్తుంది కదా, సో ఈ స్టేజ్లో ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనం తీసుకున్న వెనిగర్ని కానీ లెమన్ని కానీ అందులో కొంచెం కొంచెం పోస్తూ తిప్పుతూ ఉండాలి. ఇక్కడ నేను 1 లెమన్ చెక్క తీసుకున్నాను. అందులో విత్తనాలన్నీ తీసేసి ఆ జ్యూస్ మాత్రం కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉండాలి. మొత్తం ఒకేసారి వేయొద్దండి. అండ్ 1 మోర్ థింగ్ ఏంటంటే, ఈ స్టేజ్లో స్టవ్ అసలు ఆన్ చేయొద్దు. ఇంకా బాగా విరుగుతాయేమో అని అనుకుంటా, బట్ అవసరం లేదు. అలా ఇన్ కేస్ మనం ఫ్లేమ్ పెడితే పన్నీర్ తర్వాత చాలా గట్టిగా వస్తుందన్నమాట. ఇక్కడ చూపించినట్లుగా వస్తుందన్నమాట సాఫ్ట్గా. తరువాత ఒక బౌల్ తీసుకొని దానిపైన ఒక కర్చీఫ్ కానీ టవల్ కానీ తీసుకొని వాటిని ఇలా వడకట్టుకోవాలి. అప్పుడు ఆ వాటర్ మొత్తం కిందికి పోయి ఇట్లా పన్నీర్ అనేది పైకి వస్తుంది అన్నమాట. మనం లెమన్ యూస్ చేసినట్లయితే దాన్ని వాటర్ పెట్టి శుభ్రంగా మరొకసారి వాష్ చేసుకోవాలి. లేకపోతే ఆ పులుపు అనేది ఆ పన్నీర్కి ఉండిపోతుంది. ఇన్ కేస్ మీరు వెనిగర్ని యూస్ చేసినట్లయితే అలా ఏమీ వాష్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని లైట్గా ప్రెస్ ఇవ్వాలి. అప్పుడే ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే బయటికి వెళ్తాయి. తర్వాత ఒక చిల్లు గిన్నె తీసుకొని దానిలో ఇది పెట్టేసి ఒక 1 kg వెయిట్ పెట్టాలి. వెయిట్ పెట్టేసి 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మనం ఆ వెయిట్ తీసేసి కర్చీఫ్లో ఉన్న పన్నీర్ తీసి పక్కన పెట్టుకొని చిన్నగా ఓపెన్ చేయాలి. స్లోగా తీసుకొని ఒక చాప్ బోర్డ్ మీద పెట్టుకోవాలి. తరువాత ఒక నైఫ్ తీసుకొని దాన్ని ఇలా స్లోగా మనం కట్ చేసుకోవాలి. అంతే, టేస్టీ అండ్ ఈజీ సాఫ్టీ హోమ్మేడ్ పన్నీర్ రెడీ అయిపోయిందండి. దీంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయలేదు. సో మనం దీన్ని ఒక జిప్లాక్ కవర్లో పెట్టేసి 2-3 డేస్ యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.